అవార్డ్స్ అండి 2025 పద్మ అవార్డ్స్ అనేవి జనరల్గా 3 రకాలు ఉంటాయండి. అంటే 3 రకాలు అంటే ఆల్రెడీ తెలిసినటువంటి అంశం. ఒకటి పద్మవిభూషణ్ అని, ఇంకోటి ఏంటంటే పద్మభూషణ్ అని, ఇంకోటి పద్మశ్రీ అని, ఇలా 3 రకాల అవార్డులు ఉంటాయి. ఈ 3 రకాల అవార్డులు ఏంటంటే, ఈ పద్మవిభూషణ్ అనేది పద్మ అవార్డులలో పెద్ద అవార్డు, పద్మభూషణ్ అనేది సెకండ్ అవార్డు, పద్మశ్రీ అనేది చిన్న అవార్డు. ఈ 3 అవార్డులు అనేవి పర్టికులర్గా చూస్తే, ఈ అవార్డ్స్ అనేవి మనకు భారతరత్న తర్వాత ప్రకటించబడినటువంటి అత్యున్నతటువంటి పౌర పురస్కారాలుగా పేర్కొనవచ్చు. ఈ పౌర పురస్కారాలుగా పేర్కొన్నటువంటి వీటిని పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, వీటిని ఒక 10 రంగాలు ఇస్తారనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఎన్ని రంగాలు? 10 రంగాలు. ఆ 10 రంగాలు ఇక్కడ చూడండి. ఆర్ట్ కానీ, సోషల్ వర్క్ కానీ, పబ్లిక్ అఫైర్స్ కానీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ 5, మెడిసిన్ అనేది 6, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది 7, స్పోర్ట్స్ అనేది 8, సివిల్ సర్వీసెస్ అనేది 9. మరి ఇంకొకటి ఏంటి సార్ అని మీకు డౌట్ వస్తుంది. అదే అదర్స్ కేటగిరీ అనమాట. అదర్స్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా 10 రంగాలు ఇస్తారు. ఈ 10 రంగాలు అనేది చాలా ఇంపార్టెంట్గా మనం పేర్కొనాలి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో 10 రంగాలు ఇస్తారనేది మనము ఈజీగా ఆన్సర్ చేయాలి. దాంతోపాటుగా ఈ పద్మ అవార్డ్స్ అనేది ఓవరాల్గా టోటల్గా 3 రంగాల్లో, అంటే 3 రకాల అవార్డులు అనేది పేర్కొనాలి. ఆ 3 రకాలు అనేది కూడా మనం పేర్కొంటే చాలా క్లియర్ కట్గా పద్మభూషణ్, పద్మశ్రీ అనమాట. అయితే ఎవ్రీ ఇయర్ కూడా మనకు 20th January 2025 ఈవినింగ్ పూట అనౌన్స్మెంట్ చేస్తారు. ఎందుకంటే మనకు 26 January ఉంది కాబట్టి ఈ 26 Januaryని బేస్ చేసుకొని మనకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం అనేది మనకి ఏప్రిల్లో నెక్స్ట్ వీలున్నప్పుడల్లా తీసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు. అయితే ఈ పద్మ అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇచ్చేటువంటి కార్యక్రమం అయినప్పటికీ, ఈ పద్మ అవార్డ్స్, భారతరత్న అవార్డుల గురించి భారత రాజ్యాంగంలో 18వ ఆర్టికల్ అని పేర్కొంటుంది. ఈ ఆర్టికల్ పేర్కొంటుందంటే 18వ ఆర్టికల్ పేర్కొంటుంది. అంతేకాకుండా భారతదేశంలో ఈ పద్మ అవార్డ్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అవార్డ్స్. ఇది వార్షిక అవార్డ్స్గా మనం పేర్కొనవచ్చు. అయితే ఈ పద్మ అవార్డ్స్ బ్రతికున్న వారికి 120 మంది కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఒక 1 ఇయర్లో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే మరణాంతరం ప్రకటించబడిన వారిని కౌంట్గా తీసుకోరు, అంటే లెక్కలోకి తీసుకోరు. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం పేర్కొనవచ్చు. అయితే ఈ పద్మ అవార్డ్స్ గురించి ఇంకా డీటెయిల్గా ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు, ఇది కూడా మనం క్లియర్ కట్గా తీసుకుంటే చూడండి. ఈ పద్మ అవార్డ్స్ గురించి చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. 139 మెంబర్స్కి ఇచ్చారండి. ఈ 139 మెంబర్స్లో కూడా ఒకటి డియో కేస్ అంటే ఒకటే అవార్డు ఇద్దరికి ఇస్తారనమాట. అలాగే ఇందులో 7 పద్మ విభూషణ్ ఉన్నాయి, 19 పద్మభూషణ్ ఉన్నాయి, 113 అనేది పద్మశ్రీ ఉన్నాయి. ఎప్పుడైనా బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ సింగిల్ డిజిట్ ఉంటే అది పద్మవిభూషణ్ అని చెప్పొచ్చు, డబుల్ డిజిట్ ఉంటే పద్మభూషణ్ అని చెప్పొచ్చు, ఒక్కొక్కసారి డబుల్ డిజిట్ లేకపోతే త్రిబుల్ డిజిట్ ఉంటే అది పద్మశ్రీ అని మనం పేర్కొనవచ్చు. ఓకేనా? అయితే ఈసారి ఈ పద్మ అవార్డ్స్లలో 23 మెంబర్స్ మహిళలు ఉన్నారు. అలాగే ఒక 10 మంది మాత్రము ఫారినర్స్ ఉన్నారు. అంటే ఫారినర్స్ కానీ, ఎన్ఆర్ఐ కానీ, పిఐఓ కానీ, ఓసిఐ అనే కేటగిరీ కింద ఉన్నారు. అలాగే 13 మెంబర్సు చనిపోయిన తర్వాత, అంటే మరణాంతరం ప్రకటించబడిన వారు ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలండి. అంటే 139 అనేది ఎలా వచ్చింది? 7 + 19 + 113 = 139 అనమాట. ఈ 139లో మళ్ళీ 23 మెంబర్సు మహిళలు ఉన్నారు, 10 మెంబర్సు ఫారినర్స్ ఎన్ఆర్ఐ కేటగిరీస్ ఉన్నారు, 13 మెంబర్సు మనకు చనిపోయిన తర్వాత ఉన్నారు. ఇది బ్లైండ్గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం చూడవలసిన అంశం ఏంటంటే, ఇక్కడ చూడండి, పద్మవిభూషణ్ అవార్డు ఎవరెవరికి ఇచ్చారు. ఇందులో చాలా క్లియర్గా చూసుకుంటే పద్మవిభూషణ్ అవార్డులలో మనకు శ్రీ దువ్వూరు నాగేశ్వర రెడ్డి, మనకు ఏహెచ్ఈ ఉంది కదా, డి నాగేశ్వర రెడ్డి. రీసెంట్గా చిరంజీవి గారు కూడా, వారు ఇద్దరు కూడా మన రీసెంట్గా సంక్రాంతి సెలబ్రేషన్స్లో
కనిపించడం జరిగింది. సో దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు ఇక్కడ కనిపిస్తున్నారు. అలాగే జస్టిస్ శ్రీ జగదీష్ సింగ్ అనేటువంటి పర్సన్ కూడా కనిపిస్తున్నారు. వీరు పబ్లిక్ అఫైర్స్ సంబంధించినటువంటి జగదీష్ సింగ్ గారు ఛత్తీస్గఢ్ చండీగఢ్కి సంబంధించినటువంటి పర్సన్. వీరు మనకు యూటీ ఉంటుంది కదా, చండీగఢ్ పంజాబ్ హర్యానా క్యాపిటల్ సిటీ ప్లస్ యూటీగా కూడా ఉంది అది. అలాగే కుముదిని రజనీకాంత్ లకియా అనే గుజరాత్ సంబంధించినటువంటి పర్సన్ వీరు. అలాగే నెక్స్ట్ మనం పర్టికులర్గా చూస్తే లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం అని కర్ణాటకకు సంబంధించినటువంటి ఆర్ట్ కేటగిరీ. అలాగే వాసుదేవన్ నాయర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో నాయర్ అని వచ్చిందంటే చూడండి కేరళ, ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకే, తర్వాత జపాన్ సంబంధించినటువంటి ఒసాము సుజుకి అంటే మనకు ఆటోమేటిక్గా మారుతి సుజుకి సంబంధించినటువంటి విషయంగా మనకు గుర్తొస్తుంది. ఒకటి సుజుకి అనమాట, సుజుకి ఫౌండర్గా చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఒకటి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ జపాన్ సంబంధించి. అలాగే నెక్స్ట్ శారదా సిన్హా బీహార్ సంబంధించినటువంటి క్యాండిడేట్. వీళ్ళు ముగ్గురు కూడా మరణాంతరం పొందడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా మరణాంతరం పొందిరు. మనం ఆల్రెడీ చాలా క్లియర్ కట్గా ఇక్కడ అనుకున్నాం. ఎంతమంది పొందారు మరణాంతరం అంటే 13 మెంబర్స్ అన్నాం. ఈ 13 మెంబర్స్లో 3 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. మనకి ఇంకా 10 మెంబర్స్ మనకు పద్మభూషణ్ పద్మశ్రీలో కనిపిస్తారు. ఇక చూడండి మరి ఈ పద్మభూషణ్లో 19 మెంబర్స్ కాబట్టి 19 మెంబర్స్ కూడా మనం ఈజీగా చూసుకోవాలి. ఇందులో ఈ పద్మభూషణ్లో పర్టికులర్గా ఎవరెవరు ఉన్నారు వాళ్ళని చూస్తే క్లారిటీ వస్తుందన్నమాట. ఏం క్లారిటీ అంటే ఇందులో పద్మభూషణ్లో మనం ఆల్రెడీ అనుకున్నాము ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో పద్మవిభూషణ్ పొందిన వాళ్ళకి పద్మభూషణ్ వస్తుంటుంది. ఇందులో మనకు బేసిక్గా చూడాల్సింది ఎవరు అంటే బిబేక్ దేబ్రా అనేటువంటి క్యాండిడేట్. ఈయన మనకు బిబేక్ దేబ్రా అనేటువంటి క్యాండిడేట్ రైల్వే రిఫార్మ్ సంబంధించినటువంటి కమిటీకి కూడా చైర్మన్గా ఉన్నారు. అలాగే రైల్వే బడ్జెట్ని భారత బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో విలీనం చేయడానికి కూడా కమిటీకి చైర్మన్గా ఉన్నారు బిబేక్ దేబ్రా గారు. వీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్గా బిబేక్ దేబ్రా గారు ఉంటారు. వారు మరి లిటరేచర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయము మీరు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఢిల్లీకి సంబంధించిన పర్సన్ అనమాట. ఇంకా చాలా ఇంపార్టెంట్ మన బాలయ్య బాబు కూడా మనకు కనిపించడం జరుగుతుంది. బాలయ్య బాబు నందమూరి బాలకృష్ణ అని కనిపిస్తుంటారు. మరి బాలయ్య బాబుని ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో మనకు కనిపిస్తున్నారు బాలయ్య బాబు గారు. అలాగే నెక్స్ట్ ఇందులో అంటే మనకు ఇంపార్టెంట్గా మీకు కనిపించిన పేర్లు చెప్పడం జరుగుతుంది. సుశీల్ కుమార్ మోడీ. ఈ సుశీల్ కుమార్ మోడీ గారు కూడా మరణాంతరం అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంటారు. అయితే మనకు పిఆర్ సుయేష్ అని హాకీ గోల్ కీపర్ ఉండే కదా, ఆయన రీసెంట్గా రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇతను గోల్ కీపర్గా అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. లైక్ ధోని లాంటి పర్సన్ అనమాట. క్రికెట్లో ధోని ఎట్లయితే కీపింగ్లో ఒక అద్భుతంగా క్రియేట్ చేసిండో ఈయన హాకీలో కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశాడు. రీసెంట్గా ఈయన రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. సో ఒలింపిక్స్లో కూడా మనకు బ్రాంజ్ మెడల్ రావడానికి కూడా ఒక కీలకమైన పాత్ర పోషించిన క్యాండిడేట్ అనమాట. అలాగే ఇక రిమైనింగ్ పర్సన్స్ ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. వాళ్ళల్లో మనకు సూర్యప్రకాష్ గారు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజంలో, కర్ణాటక అనంత్ నాగ్. అలాగే బిబేక్ దేబ్రా ఇందా చెప్పాం. జతిన్ గోస్వామి ఆర్ట్ కేటగిరీ. అండ్ జోస్ చాకో పెరియాపురం మెడిసిన్ కేరళ. కైలాష్ నాథ్ దీక్షిత్ ఎన్సిటి ఢిల్లీ. మనోహర్ జోషి పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర. అలాగే నల్లి కుప్పుస్వామి చెట్టి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తమిళనాడు. నందమూరి బాలకృష్ణ ఆర్ట్ ఆంధ్రప్రదేశ్. పిఆర్ శ్రీజేష్ స్పోర్ట్స్ కేరళ. పంకజ్ పటేలు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అండ్ గుజరాత్. గుజరాత్ స్టేట్ సంబంధించిన క్యాండిడేటు. అలాగే పంకజ్ ఉదాస్ ఆర్ట్ మహారాష్ట్ర. రామ్ బహదూర్ రాయ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం ఉత్తరప్రదేశ్. అండ్ సాధ్వి రీతాంబరా సోషల్ వర్క్ ఉత్తరప్రదేశ్. అండ్ అజిత్ కుమార్ అండి ఆర్ట్. మనకు అజిత్ కుమార్ ఉన్నారు కదా, హీరో, తమిళనాడు అనమాట. అలాగే శేఖర్ కపూర్ మహారాష్ట్ర. శోభన చంద్రకుమార్ తమిళనాడు. అలాగే సుశీల్ కుమార్ మోడీ అనమాట. మీరు ఇక్కడ ఇది మీకు సుశీల్ కుమార్ మోడీ పబ్లిక్ అఫైర్స్ బీహార్.
అండ్ వినోద్ దామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యూఎస్సీ అనమాట. నెక్స్ట్ 113 మెంబర్స్ ఉన్నారండి. ఈ 113 మెంబర్స్లో కూడా మనం పర్టికులర్గా ఎవరిని పడితే వారిని కాకుండా ఇప్పుడు తెలంగాణ అని కొడతాం. తెలంగాణ అని ఎవరైతే ఉంటారో వాళ్ళని చూద్దామండి. తెలంగాణ అంటే మందకృష్ణ మాదిగ ప్రజెంట్ పోరాటం చేస్తున్నాడు కదా, మందకృష్ణ మాదిగ గారికి ఇవ్వడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారికి మన తెలుగు వాళ్ళ నుంచి పొందడం జరిగింది పద్మశ్రీ అవార్డు. అలాగే నెక్స్ట్ మందకృష్ణ మాదిగ గారు వీరితో పాటుగా పొందిన వాళ్ళల్లో మనకి ఇంకా ఎవరున్నారు అని చూస్తే, ఇంకా తెలంగాణ నుంచి పర్టికులర్గా చూస్తే ఓకే తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ గారు ఒకరే పద్మశ్రీ అవార్డు పొందడం జరిగిందండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి చూద్దాం. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అవార్డు పొందిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు పద్మశ్రీలో. పద్మశ్రీ అంటే మన థర్డ్ కేటగిరీ మనం చెప్పేది ఇప్పుడు, ఓకేనా. పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే ఇందులో కొద్దిగా ఆంధ్రప్రదేశ్లో నందమూరి బాలకృష్ణ గారు ఇందాక కనిపించారు దాంట్లో. ఇప్పుడు మనకు పద్మశ్రీలో మనకు కనిపిస్తున్న వాళ్ళు కేఎల్ కృష్ణ గారు ఉన్నారు. కేఎల్ కృష్ణ గారితో పాటుగా మాడ్గుల నాగపని శర్మ గారు కనిపిస్తున్నారు ఆర్ట్ కేటగిరీ. అలాగే మిరియాల అప్పారావు గారు కనిపిస్తున్నారు. మిరియాల అప్పారావుతో పాటుగా వాడిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి గారు కనిపిస్తున్నారు, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో కనిపిస్తున్నారు. అండ్ నందమూరి బాలకృష్ణ గారు అంటే పద్మ భూషణ్లో వాళ్ళు కనిపించారండి. అంటే మనకి ఇక్కడ క్లారిటీగా ఏం కనిపిస్తుంది, కేఎల్ కృష్ణ గారు, నెక్స్ట్ మాడ్గుల నాగపని శర్మ గారు, నెక్స్ట్ మిరియాల అప్పారావు గారు మరణాంతరం పొందారు వీరు. నెక్స్ట్ వాడిరాజు రాఘవేంద్రాచార్య గారు. ఓకే, దీని తర్వాత ఓవరాల్గా అంటే నలుగురు ఇక్కడ పర్టికులర్ చూడాల్సిన విషయం ఏంటంటే నలుగురు ఇక్కడ మనకు కనిపిస్తున్నారండి. అంటే నలుగురు ఏపీ వాళ్ళు పద్మశ్రీ అవార్డు పొందడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం పేర్కొనాలి. అలాగే స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఒకసారి చూద్దాం. స్పోర్ట్స్ కేటగిరీలో మనకు పొందిన వాళ్ళు పద్మశ్రీలో చూద్దామండి. పద్మశ్రీలో చూసుకుంటే సత్యపాల్ సింగ్ గారు కనిపిస్తున్నారండి. సత్యపాల్ సింగ్ గారు ఒక్కరే ఇక్కడ కనిపిస్తున్నారు. సత్యపాల్ సింగ్ గారు కాకుండా ఇంకా మనకు స్పోర్ట్స్ కేటగిరీలో ఇంకెవరు ఉన్నారు అని పర్టికులర్గా చూస్తే అశ్విన్ రీసెంట్గా టెస్ట్ క్రికెట్కి కూడా రిటైర్మెంట్ ప్రకటించింది కదా, అశ్విన్ గారికి కూడా ప్రకటన రావడం జరిగింది. తమిళనాడు క్యాండిడేట్ అశ్విన్తో పాటుగా నెక్స్ట్ ఇంకా స్పోర్ట్స్ కేటగిరీలో ఇంకెవరున్నారంటే ఐని వలిపిల్ మణి విజయన్ అనే స్పోర్ట్స్ కేటగిరీలో రావడం జరిగింది. అయితే ఈసారి మన బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి పర్సన్లలో బ్రెజిల్ కంట్రీ కూడా ఈసారి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. బ్రెజిల్ కంట్రీ. ఈ బ్రెజిల్ కంట్రీకి సంబంధించి రీసెంట్గా జోనాస్ మసెట్టి అటువంటి ఒక ఆధ్యాత్మికవేత్తకు బ్రెజిల్కి చెందిన క్యాండిడేట్కు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అంతేకాకుండా ఇంకా మనం పర్టికులర్గా చూస్తే ఇంకా బ్రెజిల్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి ఎవరికైనా వచ్చిందా అని మనం చూడాలి. ఇందులో బ్రెజిల్ సంబంధించినటువంటి వాళ్ళల్లో ఓకే ఒక జోనాస్ మొసెట్టి మాత్రమే కనిపించడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత ఈ పద్మ శ్రీ అవార్డులు అనేది చాలా ఎక్కువ మందికి ఇస్తారు కాబట్టి ఇందులో అందరినీ గుర్తుపెట్టుకోకూడదు. కొద్దిగా ఇంపార్టెంట్ పర్సన్స్ని మనం చూస్తుంటాం అనమాట. ఒకసారి చూద్దాం ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అని చూద్దాం. మనకు వారు ఓకే అందరూ గీతా ఉపాధ్యాయని లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అస్సాం. నెక్స్ట్ అరవిందర్ సింగ్ ఆర్చరీ ప్లేయరు. ఇతను స్పోర్ట్స్ కేటగిరీలో మనకు కనిపిస్తున్నట్టు చూడండి. అరవిందర్ సింగ్ అని ఇక్కడ కనిపిస్తున్నారు. ఒక అరవిందర్ సింగ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ మన క్లియర్ కట్ కనిపిస్తున్నాడు అరవిందర్ సింగ్. ఓకే, నెక్స్ట్ అరవిందర్ సింగ్ తర్వాత ఓకే నెక్స్ట్ ఈ కలినరీ ఆర్ట్ కూడా ఇస్తున్నారు కదా, కలినరీ దామోదరన్ అని. కలినరీ అంటే మనకు జనరల్గా పాకశాస్త్రంలాగా అనిపిస్తుంటుంది.
ఒకండి కిషోర్ కునాల్ అని సివిల్ సర్వీసెస్ క్యాండిడేట్కి ఇచ్చారండి ఈసారి. అదర్స్లో ఆంగ్ థింగ్ అని నాగాలాండ్ అదర్స్ అగ్రికల్చర్ కేటగిరీకి ఇచ్చారు. నెక్స్ట్ మనకు ఒక పర్సన్స్ ఎలా ఉంటారంటే మనకు చూడగానే మనకు అర్థమైపోతుంటారు, వారు మనకు ఇంపార్టెంట్గా కనిపిస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకా పేర్లలో సత్యపాల్ సింగ్ కూడా స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నారు. ఓకే, ఇది మనకు ఓవరాల్గా మనకు ప్రకటించిన అంశం అన్నమాట. ఓకే, ఈ ప్రకటించిన అంశంలో బేసిక్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఎంత టేబుల్ అంతా కూడా నేను మన వాట్సాప్లో మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇది లింక్ అప్లోడ్ చేస్తాను, మీరు కూడా అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, జనరల్గా ఇవి అంశాలు అన్నమాట. సో ఇది 2025 సంబంధించినటువంటి పద్మ అవార్డు సంబంధించిన అంశాలు. ఓకేనా, థ్యాంక్ యూ, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా మరొకసారి వీడియో కూడా చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.